గురుగారు మే 15న గురువు మారబోతున్నారు కదా, ఆ గురువు మారినప్పుడు ఏ ఏ రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది, ఏ ఏ రాశుల వారికి బాగుండట్లేదని తెలియజేయండి. ఒకటమ్మా, జూపిటర్ ఎప్పుడూ కూడా సహజ శుభుడు అంటారు, సహజంగానే శుభగ్రహం. సో సహజ శుభగ్రహమైనటువంటి గురుగ్రహము 90% ఆఫ్ పీపుల్కి, 99 కూడా అనుకోండి, మనకి ఖగోళంలో కూడా గమనించినట్లయితే జూపిటర్ అంటారు కదా, మన భూగోళం వైపు ఏదైనా శకలం వచ్చేటప్పుడు దాని వైపు లాగేసుకుని గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఏ శకలాలైనా మన భూమిని తాకపోవడానికి కారణం ఏంటంటే అది లాగేసుకుంటుంది తన వైపు. అంటే సహజంగానే తనకి ఒక లక్షణం ఉంటుంది గురుగ్రహానికి. అలాగే మన జన్మజాతకంలో కూడా ఏదైనా ఒక దోషం ఉంది అంటే, రకరకాల దోషాలు ఉంటాయి, సర్పదోషాలు ఉంటాయి, లేనట్లయితే మనకి కాలసర్పదోషాలు, లేదా మనకి చూడండి అంటే కాలసర్పదోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు కాబట్టి చాలామంది చేస్తున్నారు. అలాగే కుజదోషం అని రకరకాల దోషాలు ఉంటాయి, స్త్రీ దోషం అని. గురువు దృష్టి ఉంటే తగ్గుతుంది సర్వసాధారణంగా. అలాగే ఈ రాసుల్లో ముఖ్యంగా మేషం నుంచి తీసుకుంటే 3వ స్థానంలోకి మారుతున్నాడు. 2లో ఉండే గురువు 3లోకి మారుతున్నందుకు ప్లేస్ ఆఫ్ చేంజ్ ఇస్తాడు ఎక్కువగా. విదేశాల్లో ఉండే వారికి ఏదైనా చేంజ్, గతంలో ఏవైతే చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ అయ్యాయో అవి క్లియర్ అవుతాయి. వృషభం వారి గనక చూసుకుంటే ఇక్కడ పర్టికులర్గా అంటే ఈ మేషము వృషభాల్లో మేషం వారికి ఒకటే ఏంటంటే కొంచెం అప్పుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేషం వారు వృషభం వారికి తీసుకుంటే లాభాధిపతి 2లోకి వెళ్తున్నాడు కాబట్టి ఇతను వ్యాపార అభివృద్ధి, వ్యాపారం మూలంగా ధనయోగం. కాబట్టి కొన్ని ఆలోచనలు, షేర్ మార్కెట్ జోలికి ఎక్కువగా వెళ్లకుండా కొంచెం తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిథునం వారికి గనక తీసుకుంటే ఈయన బాధకుడు అవుతాడు, ఈ లగ్నం వారికి ఈ రాశి వారికి గురువు. సో బాధకుడు అవుతున్నందుకు ఇక్కడ 2 విషయాలు, ఒకటి వివాహ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఇస్తాడు, ఉద్యోగ యోగాలు కూడా వస్తాయి ఇక్కడ మిథునం వారికి చూసుకుంటే. కాకపోతే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోవాలి అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా కర్కాటకం వారికి కనుక తీసుకుంటే షార్ట్ జర్నీస్లో జాగ్రత్తగా ఉండడం, అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, విదేశాలకు వెళ్ళి ఉన్నత ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే కనుక ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ లాభగురువు మంచివాడే, అది కొంచెం పెద్ద మొత్తంలో ఏదైనా బిజినెస్ పరంగా కానీ రావాల్సిన డబ్బు కూడా వస్తుంది, రాదని కాదు. కానీ మనం ఎవరికైనా అప్పు రూపంలో ఇస్తున్నాము, అవి కొంత జాగ్రత్తగా ఉండాలి. కన్యా వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి దశమంలో ఉంటాడు గురువు, మారడం దశమంలోకి మారుతాడు, ఇన్ని రోజులు భాగ్యంలో ఉన్నటువంటి. అయితే ఈ లగ్నానికి గురువు శుభుడు కాదు, దశమంలో ఉంటున్నాడు. కాకపోతే దానివల్ల ఏమవుతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కొంత ప్రాపర్టీస్ పరంగా, వివాహ పరంగా ఉండే స్ట్రెస్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. వాటి వల్ల కొంచెం కెరీర్ పరమైన విషయాల్లో కొంత స్ట్రెస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం వివాహ సంబంధించిన స్ట్రెస్ ఉన్నప్పటికీ అవి ముందుకు కదులుతాయి కూడా, ఎందుకంటే ఇక్కడ రాహుకేతులు కూడా మారుతున్నారు కాబట్టి. ఇక తులారాశి వారికి గురువు ఈ లగ్నాన్ని కూడా పాపే 3, 6వ అధిపతి 9లో ఉంటున్నాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా కొంతవరకు ఏదైనా గురువులకు సంబంధించిన విషయంలో మీకు గైడింగ్ చేసే వాళ్ళ గురించి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం, దానివల్ల కొంత స్ట్రెస్ ఉంటుంది. బట్ ఇక్కడ కొంత రుణాలు కూడా లభిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, ఎందుకంటే ఈ లగ్నానికి శుభుడు గురువు, ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉండి ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు. సో ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే బిజినెస్లు చేసేటప్పుడు సడన్ నిర్ణయాలు ఏవి తీసుకోకండి. ఇంకా చాలా ప్రిడిక్షన్స్ ఉంటాయి, బట్ నేను కొన్ని చెప్తున్నా. ఇక ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గతంలో పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, కొంచెం మనకి వివాహ విషయంలో కావచ్చు, లేనట్లయితే ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, అవన్నీ చాలా మటుకు క్లియర్ అవుతాయి సప్తమంలో గురువు వల్ల. వివాహ సంబంధాలు కూడా కుదురుతాయని చెప్పచ్చు. కాకపోతే కెరియర్లో మార్పులు కూడా కొంత జరుగుతాయి. ఇక మనకి అంటే కెరియర్ గ్రోత్ ఉంటుంది, మార్పులు ఉంటాయి, 2 ఉంటాయి. మకరం వారి కనుక తీసుకుంటే 6 గురువు, 6లో గురువు ఉన్నప్పుడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కొంచెం పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓకే, కొన్ని గతంలో ఏవైతే గొడవలు అవుతాయనుకునేవి కొంతవరకు మధ్యవర్తుల వల్ల కొంత సెటిల్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఈ మకరం వారికి సిబ్లింగ్స్ ఎవరైనా
ఎడ్యుకేషన్ పర్పస్లో ఉన్నత సంబంధించిన ఎడ్యుకేషన్ కొంచెం ఆగిపోయిన బ్యాక్లాగ్స్ కూడా క్లియర్ అవుతాయి సిబ్లింగ్స్కి. ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ సంతానం గురించి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి సంతానం సంబంధించి కొంతవరకు మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే వీళ్ళు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు షేర్ మార్కెట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కొంత యోగిస్తుంది కానీ కొంత జాగ్రత్త కూడా వహించాలి. ఇక మీనం వారి కనుక చూసుకుంటే ఇది ప్రాపర్టీ యోగాన్ని ఇస్తుంది. కాకపోతే మీనం వారికి ఒక పక్క ఎల్నాడు శని కూడా నడుస్తుంది, అది కొంచెం చూసుకోవాలి. అలాగే ఉద్యోగరీత్యా కొంతవరకు పేరు ప్రఖ్యాతలు రావడము, శని శ్రమకారకుడు కదా, కాస్త శ్రమ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా కానీ ఏ గ్రహమైనా మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి, అందులో ముఖ్యంగా గురువు మంచి ఫలితాలు ఇవ్వాలంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి గోచారరీత్యా కూడా మీరు దక్షిణామూర్తి స్తోత్రము మెయిన్గా చేసుకుంటూ ఉండాలి. అలాగే శని యొక్క ప్రభావం కూడా తగ్గాలి అంటే కనుక కాలభైరవ అష్టకము చదవడము, గోవుకి బెల్లం తినిపించడము, కాస్త నూనె శివాలయంలో నూనెను దానంగా ఇవ్వడము, ఇవి చేస్తూ ఉండడం. లేదా గూడాన్నము అంటారు, బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని మనం దేవుడి దగ్గర నివేదన చేసి దాన్ని నలుగురికి ప్రసాదంగా పంచడం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇంట్లో ఉండి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండి నేను పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే విదేశాల్లో ఉండే వాళ్ళకి కొన్ని దానాలు కుదరవు. అవును గురువు గారు. ఒకటే దానం ఇవ్వలేను అనుకునేవారు నేను చెప్పేది ఏంటంటే అరటికాయలు గోవుకు తినిపించవచ్చు, లేదంటే గోశాల కూడా మాకు దగ్గరగా లేదు, ఏం చేయాలి అని అనుకునేటువంటి వారు ఇంట్లో ఒకటే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే మంత్రం లేదా దక్షిణామూర్తి యొక్క స్తోత్రం వినడం, చదవడం అందరికీ రాదు, వినడం చేయొచ్చు. పసుపు రంగు వస్త్రాలు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి లేకపోతే ఎవరికైనా బ్రాహ్మణులకి దానంగా ఇవ్వచ్చు. అంటే కొంతమందికి గురువు ఏంటంటే పాపి అవుతాడు, అంటే కొంతమంది జాతకాల్లో నీచంలో ఉన్నాడు, గురు మహర్దశ బాగాలేదు, అలాంటప్పుడు గురువు ఉన్న పొజిషన్ కూడా బాగాలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇంకొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది గురువు బాగాలేని వాళ్ళకి అంటే గురువులతో ఇబ్బంది, లేకపోతే ఒక పూజ చేయబోయి ఇంకోటి ఏదో, అంటే కొంతమంది చూడండి కొన్ని ఇప్పుడు సహజంగా కూడా ఈ శని ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వైదిక సంబంధించిన పూజలు పక్కన పెట్టేసి కొంచెం డిఫరెంట్ పూజల వైపు మనుషులు కూడా మల్లుతూ ఉంటారు. ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటివి చేయడం వల్ల కొంతమందికి ఎఫెక్ట్ ఉంటుంది, కొంతమందికి మంచి జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి అది కుదరనప్పుడు. అలాగే గురువుల ద్వారా కొంతవరకు వీళ్ళకి కొంత నిందలు పడ్డం, గురువు బాగోపోతే, ఇవన్నీ కూడా దక్షిణామూర్తి స్తోత్రం కనుక చదువుకుంటే వింటే ఏమవుతుందంటే ముందుగా దాని అర్థం తెలుసుకొని చేయాలి. అప్పుడు జ్ఞానం అనేటువంటిది వస్తుంది. మనం దేని గురించి ఇబ్బంది పడుతున్నాం, నేను దేనికి బాధపడాలి, నేను దేని గురించి అనవసరంగా నేను చింతిస్తున్నాను, గురువులను, మేనమామలను, తండ్రులను, సహోదరులను వీళ్ళందరినీ చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ అంటాడు. అంటే నాకు విజయం వద్దు, రాజ్యము వద్దు అన్నప్పుడు నీ ధర్మం నువ్వు చేయాలి అని చెప్పి ఆయన మళ్ళీ చెప్తాడు. అలా మన జ్ఞానోదయం అవుతుంది దక్షిణామూర్తి స్తోత్రం కనుక చదివినట్లయితే. సో ఇది చేసుకుంటే సరిపోతుంది. ఓకే గురుగారు, మంచి విషయాన్ని వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.